హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ అండి ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్ మీద మనం క్వశ్చన్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతాడో, అందులో యూజ్ చేసే ఫార్ములాస్, అలానే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేర్చుకున్నాం కదండి. ఆ కాన్సెప్ట్ మీద ఈరోజు కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది నేర్చుకుందాము. సో చూడండి, సో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్ టాపిక్ మీద. సో ఫస్ట్ ప్రాబ్లం, నేను ఆల్రెడీ క్వశ్చన్స్ అనేది నోట్ చేశాను, మీకు ఆన్సర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఏ ట్రైన్ 280 meters లాంగ్ రన్నింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 63 km/h విల్ పాస్ ఏ ట్రీ ఇన్. సో ఒక ట్రైన్ ఉంది, అది దాని యొక్క లెంత్ అనేది ఎంత ఉంది అంటున్నాడు, 280 meters. ఎంత స్పీడ్తో రన్ అవుతుంది, 63 km/h స్పీడ్తో రన్ అవుతుంది. అది ఒక ట్రీని క్రాస్ అయ్యే టైం అనేది ఎంత పడుతుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అక్కడ మనకి డీటెయిల్స్ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. డిస్టెన్స్, సో ట్రైన్ యొక్క డిస్టెన్స్ని నేను డీతో రిప్రజెంట్ చేస్తున్నాను. సో 280 meters. అండ్ స్పీడ్, ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత, 63 km/h స్పీడ్తో మూవ్ అవుతుంది. అయితే ఆ ట్రీ ఉంది, అది స్టేషనరీ ఆబ్జెక్ట్ కాబట్టి, సో ఆ ట్రీని క్రాస్ అవుతుండగా ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో టైం ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ మనకి స్పీడ్కి డిస్టెన్స్కి టైంకి ఉన్న రిలేషన్ ఏంటి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకేనా. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఇచ్చాడు, కానీ స్పీడ్ అనేది km/hలో ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి, ఆ km/hని m/s మార్చుకోవాలి కదండి. సో 63 ఇంటూ అంటే ఈ km/h నుంచి m/s మార్చుకోవాలంటే మనం ఎంత వాల్యూతో మల్టిప్లై చేయాలి, కిలోమీటర్ అనేది హైయెస్ట్ వాల్యూ, మీటర్ అనేది లోయెస్ట్ వాల్యూ కాబట్టి, సో 5/18 అయితే m/s కన్వర్ట్ అవుతుంది. సో ఇవి క్యాన్సిలేషన్ చేస్తే 3 టేబుల్లో చూడండి, 6 3s are 18, 2 3s are 6, 1 3s are 3. ఇంకా సో 21 5s are 5, 5 2s are 10, 105/6 m/s. ఓకేనా. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ ఎంత, టైం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి, సో టీ ఈజ్ ఈక్వల్ టు, ఈ టీ అనేది ఇక్కడికి వస్తుంది. సో డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ అనేది ఎంత, 280 స్పీడ్ ఎంత అవుతుంది మనకి, 105/6. సో డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ అనేది మనకి రివర్స్ అవుతుంది కదా, 6/105. సో క్యాన్సిలేషన్ చూడండి, ఇక్కడ 5 టేబుల్లో 5 2s are 10, 1 5s are 5, ఇక్కడ 5 5s are 25 అండ్ 6 5s are 30. ఓకేనా. 3 టేబుల్లో ఇది 2 3s are 6 అండ్ 7 3s are 21. 7 ఇందులో 8 times, 8 7s are 56, 8 2s are 16 seconds. సో మనకి ఇది ఆన్సర్ అవుతుందండి. సో ఆప్షన్లో చెక్ చేస్తే బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ వాట్ టైమ్ విల్ ఏ ట్రైన్ 100 meters లాంగ్ క్రాస్ ఎన్ ఎలక్ట్రిక్ పోల్ ఇఫ్ ఇట్స్ స్పీడ్ బి 144 km/h. అంటే ఒక ట్రైన్ అనేది దాని యొక్క లెంత్ ఎంత ఉంది, 100 meters ఉంది. అది ఒక ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేస్తున్నప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది 144 km/hలో ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేసే టైం ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత టైంలో అది క్రాస్ అవుతుంది అనేది. సో ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంత, సో 100 meters. ఆ ట్రైన్ అనేది ఎంత స్పీడ్తో వెళ్తుంది, 144 km/h. సో అది ఎంత టైం తీసుకుంటుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ సిమిలర్గానే మన ఫస్ట్ ప్రాబ్లం లాగానే ఉంది, ఇక్కడ km/h, సేమ్ ఇక్కడ m/s ఉంది ఆప్షన్స్ కూడా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, km/hని m/s మార్చాలి కాబట్టి 144 ఇంటూ 5/18. సో 2 టేబుల్లో 9 2s are 18, 7 2s are 14, 2 2s are 4. సో 3 టేబుల్లో 3 3s are 9, 3 2s are 6 అండ్ 4 3s are 12. 3 టేబుల్లో 8 times, 8 3s are 24. సో 8 5s are 40.
సో మనకి ఇది మీటర్ పర్ సెకండ్స్ అవుతుంది. సో టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి తెలిసిన స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 100 బై స్పీడ్ 40. సో క్యాన్సిలేషన్ చేస్తే 4 ఇది 2 టేబుల్లో 2 times 5. 2 2s are 4, 4.5 2s are 10. సో 2.5 seconds. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్లో చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఉంటుంది ప్రాబ్లం అనేది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ప్రాబ్లం. హౌ లాంగ్ డస్ ఎ ట్రైన్ 110 meters లాంగ్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 72 km/h టేక్ ఏ టు క్రాస్ ఏ బ్రిడ్జ్ 132 meters ఇన్ లెంత్. సో ఒక ట్రైన్ ఉంది, దాని యొక్క లెంత్ ఇచ్చారు మనకి 110 meters అనేది. ఆ ట్రైన్ అనేది ఎంత స్పీడ్తో వెళ్తుంది? 72 km/h వెళ్తుంది. అలానే ఒక బ్రిడ్జ్ యొక్క లెంత్ ఇచ్చారు 132 meters. అయితే ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేసే టైం ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ ఆఫ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 110 meters. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 72 km/h. అలానే అక్కడ మనకి బ్రిడ్జ్ యొక్క డిస్టెన్స్ ఇచ్చారు. సో డిస్టెన్స్ ఆఫ్ బ్రిడ్జ్ ఈక్వల్ టు 132 meters. అయితే మనకి టైం ఎంత పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా? సో ఇక్కడ డిస్టెన్స్ అనేది 2 distances ఇచ్చారు, ట్రైన్ యొక్క డిస్టెన్స్ అలానే బ్రిడ్జ్ యొక్క డిస్టెన్స్. సో అలా ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఏంటి, అక్కడ మూవబుల్ ఆబ్జెక్టే కాబట్టి సో పోలు ఆర్ మ్యాన్ క్రాస్ అయినప్పుడైతే మనకి ట్రైన్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో అదే కన్సిడర్ చేసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ బ్రిడ్జ్ కానీ ప్లాట్ఫామ్ కానీ ఇచ్చినప్పుడు దాని యొక్క లెంత్ను కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఈ ట్రైన్ యొక్క లెంత్ అలానే బ్రిడ్జ్ యొక్క లెంత్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ యూనిట్స్ కూడా మనం చూసుకోవాలి కదా. ఇక్కడ మీటర్స్లో ఇచ్చాడు, కానీ ఇక్కడ స్పీడ్ అనేది km/hలో ఇచ్చాడు. సో మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చుకోవాలి కాబట్టి 72 × 5/18. 18 టేబుల్లో 72 అనేది 4 times క్యాన్సిల్ అవుతుంది. 4 5s are 20 m/s. సో మనకి ఇప్పుడు ఏం చేయాలి, డిస్టెన్స్ అని ట్రైన్ యొక్క డిస్టెన్స్ అలానే బ్రిడ్జ్ యొక్క డిస్టెన్స్ని మనం యాడ్ చేసుకోవాలి. సో 110 + 132 డివైడెడ్ బై స్పీడ్ ఎంత పడుతుంది 20. సో 110 + 132 242 డివైడెడ్ బై 20. క్యాన్సిలేషన్ 2 టేబుల్లో చూసుకుంటే 10 times 1, 2 2s are 4, 1. సో ఇక్కడ డివిజన్ డివైడెడ్ బై 10 కాబట్టి 12.1 ఎంత సెకండ్స్, ఇది టైం కాబట్టి. సో మనకి ఇది ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్లో చెక్ చేస్తే 12.1 సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 75 miles/h. ఇక్కడ మీటర్/h కాదండి, ఇక్కడ మైల్స్. ఎందుకంటే అక్కడ ఎంటర్స్ ఏ ట్యూనల్ 3.5 miles లాంగ్. ఇక్కడ మైల్స్లో ఇచ్చాడు కాబట్టి అక్కడ miles/h. అంటే ఒక ట్రైన్ అనేది స్వరంగ మార్గం అంటారు కదా. సో ట్యూనల్ అంటే స్వరంగం అనేది. సో అక్కడికి వచ్చేటప్పటికి ఆ స్వరంగం యొక్క లెంత్ అనేది ఎంత ఉంది అంటున్నారు, 3.5 miles అనేది ఉంది. ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారు, 1/4 miles లాంగ్. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ ది ట్రైన్ టు పాస్ త్రూ ద ట్యూనల్ ఫ్రమ్ ది మూమెంట్ ద ఫ్రంట్ ఎంటర్స్ టు ద మూమెంట్ ద రియర్ ఎమర్జెస్. అంటే ఆ సొరంగంకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత టైం పడుతుంది ఆ ట్రైన్ అనేది క్రాస్ అవ్వడానికి. సో మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, ట్రైన్ అనే స్పీడ్ ఎంత స్పీడ్తో వెళ్తుంది, 75 miles/h. అలానే అక్కడ ట్యూనల్ యొక్క డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ ఆఫ్ ట్యూనల్ ఈజ్ ఈక్వల్ టు 3.5. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి 3 2s are 6 + 1 7/2 miles. నెక్స్ట్ ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఆఫ్ ట్రైన్ 1/4 miles. నెక్స్ట్ మనకి ఇంకా ఏమి ఇచ్చారు డేటా, టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అనేది ఏం చేయాలి, ఇక్కడ మనం
ఆ ట్యూనల్ యొక్క డిస్టెన్స్ అలానే ట్రైన్ యొక్క డిస్టెన్స్ని మనం యాడ్ చేయాలి. 7/2 + 1/4 డివైడెడ్ బై స్పీడ్ ఎంత ఓవరాల్గా 75. ఓకేనా. ఇక్కడ ఇవి అంతటికి ఏంటి యూనిట్స్ మైల్స్, ఇక్కడ మైల్స్ పర్ అవర్. ఓకేనా. అంటే ఇక్కడ మైల్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇక్కడ పర్ అవర్ అనేది న్యూమరేటర్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఎల్సిఎం ఏమవుతుంది 4, 2 times 7 2s 14 + 1 డివైడెడ్ బై 75 అవర్స్. ఓకేనా. ఈ అవర్స్ అనే డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్కి వచ్చేస్తుంది. సో 14 + 1 15 డివైడెడ్ బై 4 × 75 అవర్స్. 5 టేబుల్లో చూసుకుంటే ఇలా 3 టేబుల్లో కన్నా డైరెక్ట్గాను 15 అనేది 75లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 times క్యాన్సిల్ అవుతుంది. సో 1 డివైడెడ్ బై 4 5s 20 అవర్స్. కానీ ఇక్కడ మనకి యూనిట్స్ అనేది ఆప్షన్స్ యొక్క యూనిట్స్ ఎలా ఉన్నాయి, మినిట్స్లో ఇచ్చాడు. సో మనం అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. సో 1 అవర్కి ఎన్ని 60 minutes కదా. సో 1/20 × 60, 0 0 క్యాన్సిల్, 2 ఇందులో 3 times. సో 3 minutes. 1 అవర్కి 60 minutes. సో మనకి 3 minutes అనేది ఆన్సర్ అవుతుందండి. సో ఆప్షన్లో చెక్ చేసుకుంటే 2.5 minutes, 3 minutes, 3.2 minutes and 3.5 minutes. So second option is the correct answer. Okay, next problem. A train passes a station platform in 36 seconds and a man standing on the platform in 20 seconds. If the speed of the train in 54 km/h, what is the length of the platform? సో ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ క్రాస్ చేసే టైం ఇచ్చాడు. అలానే ఒక మ్యాన్ అనేది స్టాండింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్ మీద ఒక పర్సన్ నుంచున్నప్పుడు ట్రైన్ అనేది వెళ్ళిన టైం కూడా ఇచ్చాడు 20 seconds. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్, ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చాడు, అయితే లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ముందు లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఆ తర్వాత మనం లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ముందు లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలి, ఇక్కడ లెంత్, సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకు అక్కడ టైం తెలియాలి, అలానే స్పీడ్. ఇక్కడ ఆల్రెడీ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఇచ్చేసారు. ఇక్కడ ఈ టైమా మనకు కన్సిడర్ చేసుకోవాల్సింది చూసుకోవాలి. సో ఇక్కడ ఏమంటున్నారు, ప్లాట్ఫామ్ని క్రాస్ చేసేటప్పుడు టైం ఇది, ఒక పర్సన్ ఇచ్చాడు. సో ఏదైనా సరే స్టేషనరీ ఆబ్జెక్ట్ మూవ్ అయినప్పుడు అక్కడ డిస్టెన్స్ ఆఫ్ ది ట్రైన్ అనేది సేమ్ అవుతుంది. అక్కడ మ్యాన్ యొక్క పర్సన్ అనేది ఏమి యాడ్ చేయరు. కానీ ప్లాట్ఫామ్ క్రాస్ చేసేటప్పుడు ప్లాట్ఫామ్ యొక్క డిస్టెన్స్ని యాడ్ చేసుకుంటాము ట్రైన్ యొక్క డిస్టెన్స్కి. S = 54 km/h. అండ్ ఆ ట్రైన్ అనేది పర్సన్ని క్రాస్ చేసిన టైం మనం తీసుకుంటున్నాం ఫస్ట్ 20 seconds. ఓకేనా. ఇప్పుడు మనం లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఫైండ్ అవుట్ చేద్దాము. లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఈక్వల్ టు, సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా మనకి ఏంటి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. ఓకేనా. స్పీడ్ అనేది ఇక్కడ km/h ఇచ్చాడు, కానీ టైం అనేది సెకండ్స్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాలి కదండి. సో 54 × 5/18. ఈ 18 టేబుల్ అనేది 54లో 3 times క్యాన్సిల్ అవుతుంది కదండి. సో 3 5s 15 m/s. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ 15 ఇంటూ టైం 20. సో 2 15s 30. సో 300 meters అవుతుంది మనకి. అది లెంత్ ఆఫ్ ది ట్రైన్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ కదండి. సో మనకు అది ఎంత అనేది తెలీదు. లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్, సో మనం సమ్ ఎక్స్ అనే తీసుకున్నాము. ఇప్పుడు ఈ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సో ఇక్కడ ప్లాట్ఫాము అలానే ట్రైన్ యొక్క లెంత్ అనేది మనం యాడ్ చేయాలి కదండి. ఎందుకంటే స్టేషనరీ ఆబ్జెక్ట్ అయితే కనుక మనం యాడ్ చేయం, కానీ ఇక్కడ మూవబుల్ ఆబ్జెక్ట్సే కాబట్టి ప్లాట్ఫామ్ కానీ బ్రిడ్జ్ కానీ వచ్చినప్పుడు తన యొక్క లెంత్ అలానే ట్రైన్ యొక్క లెంత్ అనేది మనం యాడ్ చేసుకుంటాము. సో ఇక్కడ
డిస్టెన్స్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇది ఫార్ములా కదా. సో ఇక్కడ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ 15 ఇంటూ టైం. ఇక్కడ టైం అనేది మనం ఏ టైం తీసుకోవాలి, ప్లాట్ఫామ్ యొక్క టైం అనేది మనం తీసుకోవాలి, అంటే 36. సో ఇక్కడ 300 ఇటువైపుకి వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 15 36 జర్ ఎంత అవుతుంది మనకి, 15 ఇంటూ 36. సో చూడండి ఇక్కడ 5 6 జర్ 30, 6 ప్లస్ 3 9, 5 3 జర్ 15, 3 ప్లస్ 1 4 0 14, 540. సో 540 మైనస్ 300. సో ఎంత వస్తుందని మనకి 240. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 240 మీటర్స్. సో ఈ ఎక్స్ అనేది ఏంటి, లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్ టు 240 మీటర్స్. సో ఎప్పుడైనా సరే అక్కడ ఇచ్చేది ప్లాట్ఫామా బ్రిడ్జా, ఒకవేళ అది స్టేషనరీ ఆబ్జెక్టా అది చూసుకోవాలి మనం. ఎందుకంటే అక్కడ డిస్టెన్స్ అనేది యాడ్ చేయాలా అవసరం లేదా అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా. సో అక్కడ ఒకసారి ఈ టాపిక్ నుంచి, అంటే ఈ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్ టాపిక్ నుంచి వచ్చేది ఏంటంటే, ఏదైనా కొన్ని క్వశ్చన్ చూడగానే మనం వెంటనే ఒకసారి అక్కడ ఉన్న కండిషన్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం నేర్చుకుంటున్న కండిషన్స్ అనేది గుర్తుపెట్టుకుని ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తే ఈజీగా వస్తుందండి. సో ఇక్కడ 240 మీటర్స్ కదా, ఆప్షన్లో ఒకసారి చెక్ చేద్దాం చూడండి. 120 మీటర్స్, 240 మీటర్స్ అండ్ 300 మీటర్స్ అన్నాను. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, 240 మీటర్స్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ టాపిక్ నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఈ విధంగా అడుగుతాడు. సో కాన్సెప్ట్ని చూసుకుని మనం ప్రాబ్లం అనేది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయగలుగుతామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.